ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శనిగపురం గ్రామంలో ఈ బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేను పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న గారు, ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక కౌన్సిలర్ హర్సింగ్ గారు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థినీలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు పంపిణీ చేయడం జరిగింది. పాఠశాల ప్రారంభం రోజునే ఈ రకంగా పుస్తకాలు కానీ మరి యూనిఫారాలు కానీ పంపిణీ చేయడం నిజంగా విద్యాశాఖకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ పాఠశాలలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మరి అధ్యాపకుల నియామకం చేసి పూర్తి స్థాయిలో నడిపితే బాగుంటుంది. మంచి ఉద్దేశంతో ప్రారంభమైన మన ఊరు మన బడి పథకాన్ని కొనసాగించాలని, కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలని, మధ్యాహ్న భోజన పథకం కూడా చాలా చక్కగా సన్నబియ్యంతో ఇస్తున్నారు, దాన్ని బ్రహ్మాండంగా కొనసాగించాలని, అదేవిధంగా ఉదయం కూడా అల్పాహార కార్యక్రమం ఉండే, అది కూడా ప్రారంభం గత ప్రభుత్వం చేసింది, దానిని కూడా కొనసాగించాలని. అధ్యాపకుల కొరత అయితే ఇప్పుడు ఏ పాఠశాల చూసినా కూడా ఇప్పుడు ఇక్కడ చూసాం మనం, చాలామంది అధ్యాపకులు ఉండాలి. ఇలాంటి హై స్కూల్లో కేవలం 3 ఉపాధ్యాయులు ఉన్నారు కనుక ఏదో ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ ఉంది, ప్రమోషన్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అంటున్నారు. అది వేగవంతంగా ఆ ప్రక్రియను పూర్తి చేసి అధ్యాపకులని ఏ పాఠశాలలో కొరత లేకుండా పూర్తి స్థాయిలో అందించాలని, అంతేకాకుండా చాలా చోట్ల చాలా జిల్లాల్లో డిఓలు కానీ, ఆ తర్వాత ఎంఈఓలు కానీ, డిప్యూటీఓలు కానీ, ఈ సూపర్వైజింగ్ క్యాడర్ ఏదైతుందో అది విపరీతంగా వేకెన్సీస్ ఉన్నాయి. తక్షణమే విద్యా శాఖలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటి కూడా భర్తీ చేయాలి. ఈ ప్రధాన ఉపాధ్యాయులకి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వకూడదనేది ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.